హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఆర్పిఎఫ్ ఫిఫ్త్ మోడ్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన జిఎస్టీకే ఫ్రెండ్స్, ఈ వీడియో సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. లక్షద్వీప్లో ఏ ద్వీపం ఉంది? లక్షద్వీప్లో ఆండ్రోడ్, అగతి, అమిని, కవరతి, మినికాయ్, కద్మత్, బంగారం, బితారా, చెత్లట్ మరియు కిల్తన్ వంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎప్పుడు పాల్గొన్నారు? మహాత్మా గాంధీ సెప్టెంబర్ 7, 1931 మరియు డిసెంబర్ 1, 1931 మధ్య జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సును లండన్లో నిర్వహించారు. మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక ప్రతినిధిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. హుక్ చట్టం దేనికి సంబంధించినది? హుక్ యొక్క చట్టం అనేది భౌతిక శాస్త్రం యొక్క సూత్రం. ఇది ఒక వస్తువుపై వర్తించే శక్తి మరియు దాని స్థానభ్రంశం మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ఇది తరచుగా ఇంజనీరింగ్లో ఉపయోగించబడుతుంది. సిలికాన్ సిటీ అని దీనిని పిలుస్తారు. బెంగళూరులోను సిలికాన్ వ్యాలీ మరియు భారతదేశం యొక్క స్టార్టప్ రాజధాని అని పిలుస్తారు. ఇది ఐటీ హబ్ మరియు దేశీయ మరియు అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలకు నిలయం. చాలా పెద్ద కంపెనీలు బెంగళూరులో తమ ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. ఫ్రెండ్స్, ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్టే ఫ్రెండ్స్. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును తగ్గించడం ద్వారా ప్రజలకు ప్రత్యేక బహుమతిని అందించారు. మల్హోత్రా రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మల్హోత్రా డిసెంబర్ 11, 2024న ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఫ్రెండ్స్, రీసెంట్ సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. భారీ పరిశ్రమ ఏ పంచవర్ష ప్రణాళికకు సంబంధించినది? రెండవ పంచవర్ష ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద పీట వేశారు. 1978లో జనతా ప్రభుత్వం 5వ ప్రణాళిక ముగిసే వరకు ఈ విధానం అమలులో ఉంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పటేల్ ఎప్పుడు రాష్ట్రపతి అయ్యారు? శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పటేల్ 1934 డిసెంబర్ 19న మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని నడగవ్ గ్రామంలో జన్మించారు. 25 జూలై 2007న భారత 12వ రాష్ట్రపతిగా శ్రీమతి పటేల్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రతిష్టాత్మకమైన పదవికి ఎన్నికైన తొలి మహిళ ప్రతిభా పటేల్ గారు. 4వ షెడ్యూల్ దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ రాజ్యసభలో సీట్లు కేటాయింపుకు సంబంధించినది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 మరియు ఆర్టికల్ 80 ప్రకారం 4వ షెడ్యూల్ సంబంధించినది. ఫ్రెండ్స్, ఈ లోక్సభకు 32 సీట్లు ఉన్నాయి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కానీ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు అక్కడ పీడిఎఫ్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.